హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ 18 ఇయర్స్ దగ్గర నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంటే అంతకంటే చిన్న ఏజ్ వాళ్ళు కానీ అంతకంటే పెద్దవాళ్ళు కానీ చూడకూడదు అని కాదు. ఎగ్జాక్ట్లీ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయవలసింది ఏంటి? ఎందుకంటే కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు ఏంటంటే అది అది రాంగ్ అని కానీ అది అంటే అది కరెక్ట్ కాదని కానీ తెలీదు. బట్ ఆ తర్వాత అనిపిస్తూ ఉంటుంది నేను ఆ టైంలో అలా చేసి ఉండకూడదేమో, అది కరెక్ట్ కాదేమో, అనవసరంగా నేను టైం వేస్ట్ చేసుకున్నాను లేదా మనీ వేస్ట్ చేసుకున్నాను. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్‌లో అనిపిస్తూ ఉంటుంది కదా! ఎగ్జాక్ట్‌లీ అలాంటి వాళ్ళ కోసమే నేను కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ ఇలాంటి ట్రాప్స్‌లో అస్సలు పడొద్దు. ట్రాప్స్ అని ఎందుకన్నానో కూడా చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. సో, వన్ బై వన్ ఖచ్చితంగా కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఫస్ట్ వన్ స్టడీ. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. బట్ కాలేజ్‌కి వెళ్ళాలి, బాగా చదవాలి, మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, ఒక గుడ్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. ఈ టార్గెట్స్‌లో ఉండాలి. ఉండటంలో తప్పు కూడా లేదు అనమాట. బట్ ఇవన్నీ ఉండాలి అనుకోవటంలో తప్పు కాకపోవచ్చేమో కానీ, బట్ చాలు హ్యాపీ ఇంతవటికి లైఫ్‌లో నేనేదో సాధించేసేసాను. ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా బ్రతకొచ్చు. ప్రాబ్లమే లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఓన్‌గా ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటున్నారనుకోండి. ఖచ్చితంగా మీకు కొన్ని తెలిసుండాలి అనమాట. సో, దానికి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎవరి సజెషన్ తీసుకోవాలి? ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? సో, మనీ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ సేవ్ చేయాలి? ఎక్కడ ఖర్చు పెట్టాలి? సో, ఇలాంటి కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు కాలేజ్‌లో నేర్పరు అనమాట. బట్ వాటితో పాటుగా మీరు ఇవి కూడా నేర్చుకోవాల్సొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఏంటి అంటే ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా, లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఆటోమేటిక్‌గా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బావుండు. ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవాలి అనుకుంటారు చాలామంది అనమాట. బట్ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. బట్ చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లోకి ఒక పార్ట్నర్ వస్తున్నారు అంటే అది అంత ఆషామాషీ కాదు. అంత తేలిగ్గా కూడా తీసుకోకూడదు. మీ లైఫ్‌లో ఒక కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు. సో, అలాంటి ఒక పర్సన్‌ని మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎంత ఆలోచించాలి. బట్ ఏదో అంటే నేను చెప్పేదేంటంటే ఇది వితిన్ సెకండ్స్‌లో తీసుకునే నిర్ణయం కాదనమాట. సో, ఎవరికో గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదా ఎవరికో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. నాకు గూడా ఉండాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకునేది కాదు. లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి వాళ్ళతో మీరు. అంత ఈజీగా తీసుకోమాకండి. అండ్ నేను చెప్పేదేంటంటే లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందర పడొద్దు. సో, నిర్ణయం అనేది కొంచెం ఆలోచించి తీసుకోండి. దాంతో పాటు ఎందుకంటే మేబీ మీకు మాత్రమే ఇష్టం ఉంటే సరిపోదు. ఆ ఇష్టం ఏదైతే ఉంటుందో అది అవతలి వాళ్ళకి కూడా సేమ్ టైమ్ అలానే ఉండాలి అనమాట. అంతేకాని మీరు కేర్‌లెస్‌గా ఉంటానో లేదా మీరేదో కేరింగ్ చూపిస్తానో ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి ఆ కేరింగ్ రాకపోతేనో అది లైఫ్ లాంగ్ ఉండదు అనమాట. మీరెంత హోప్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు డిసప్పాయింట్ అవ్వాల్సొస్తుంది. అండ్ మీ బాధ ఏదైతే ఉంటుందో ఈ బాధ ఎఫెక్షన్ మీ మీద పడినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కాబట్టి ఎప్పుడు అంటే అంత ఈజీగా ఒక పార్ట్నర్ విషయంలో నిర్ణయాలు మాత్రం తీసుకోమాకండి. ఖచ్చితంగా ఒక గుడ్ పార్ట్నర్ అండ్ మీకంటూ ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళని మాత్రమే ఇష్టపడండి. ఎవరైతే అంటే లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అని ఖచ్చితంగా మన బ్రెయిన్‌కి, మన హార్ట్‌కి కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు. సో, అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది కానీ, బట్ అంటే నేను చెప్పేది వాళ్ళని, వీళ్ళని చూసేసి సో, ఖచ్చితంగా నాకు ఒకరుండాలి అనే థాట్స్‌తో మాత్రం డెసిషన్స్ తీసుకోమాకండి అని చెప్తున్నాను. నెక్స్ట్ మనీ. డబ్బుదేముంది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అదేం లైఫ్ కాదు కదా! అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ నిజమే. డబ్బు లైఫ్ ఏం కాదు. బట్ కాపోతే మనీ అనేది జస్ట్ మన అవసరం మాత్రమే చెప్పాలి అంటే. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ మనీ విషయం దగ్గరికొచ్చేటప్పటికి చాలామంది ఆహ్, మనీ ఉంటేనే అన్నీ అవుతాయి అనుకోవటం కరెక్ట్ కాకపోయినా ఎందుకంటే ఎథిక్స్, వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. డబ్బు పెట్టినా కొనలేనివి కూడా ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. కానీ డబ్బు లేకపోతే బ్రతకలేము. కానీ ఇక్కడ చెప్పే విషయం ఏమిటి అంటే మనీకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నా దగ్గర చాలా మనీ ఉంది అని విర్రవీగిపోతూ ఉంటారనమాట యాక్చువల్లీ. బట్ గుర్తుపెట్టుకోండి వన్ డే మీ లైఫ్ అలా రివర్స్ అయిపోతుంది. మేబీ ఏమో చెప్పలేము. అలా రివర్స్ అయిపోయినప్పుడు మీకు రూ. 1 కాయిన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు మీ లైఫ్‌లో. అప్పుడు మీకు తెలుస్తుంది మనీ వాల్యూ ఏంటి అనేది. మన చేతిలో మనీ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు. లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది.
సో ఇక్కడ నేను చెప్పేది ఎప్పుడైనా సరే డబ్బు అంత ఇంపార్టెంట్ కాదనుకునే వాళ్ళు ఉంటారు, డబ్బే చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఓవరాల్గా అది మంచో చెడో ఏదైనా కానీ మనీకి రెస్పెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ అబ్బాయిలు ఎక్కువగా ట్రాప్లో పడేది ఎక్కడ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనమాట. సో ఎందుకంటే ఒక్కసారైనా లైఫ్లో అది ఎక్స్పీరియన్స్ చేయాలని కానీ, సో అలా ట్రై చేయాలి అని కానీ, ఒక్కసారైనా డ్రింక్ చేయాలని కానీ, స్మోక్ చేయాలని కానీ చాలామందికి థాట్స్ వస్తూ ఉంటాయి టీనేజర్స్లో మెయిన్గా. బట్ అక్కడ మీ గొప్పతనం చూపించాల్సింది ఎక్కడ అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో. యాక్చువల్లీ తెలుసు చాలామందికి ఇప్పుడు ఒక డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అది హెల్దీ కాదు, అన్‌హెల్దీ అని తెలిసి కూడా చాలామంది ఇలాంటి పనులు చేస్తుంటారు. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. దాంట్లో నుంచి బయటికి రావడం కష్టమవుతుంది. చాలామంది ఇది వద్దు, ఇది చేయకూడదు, ఇది హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది, ఇది మానేయాలి అనుకుని స్ట్రాంగ్‌గా అనుకున్న వాళ్ళు డెఫినెట్‌లీ మానేస్తారు. బట్ కొంతమంది ఎవరైతే ఉంటారో వీటికి అడిక్ట్ అయిపోయి మానలేకపోతున్నాము, అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కనీసం కంట్రోల్ చేసుకోవాలి అనమాట. అంటే ఈ ఓవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకోవటానికి ట్రై చేయండి. సో గాయ్స్ వీడియో ఇదనమాట. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో హెల్ప్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్.